విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీపై ఆశకు అంతుండాలి అంటూ కార్మికులపై మండిపడ్డారు విష్ణుకుమార్ రాజు. యూనియన్ నేతలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్మికుల వల్లే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడడం సరికాదన్నారు. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్ రాజు. ఏమండి, ఆశకు అంతుండాలి, అర్థం పర్థం లేకుండా ఎవరో మాట్లాడటము నేను కూడా పేపర్లో చూశాను. చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటి నుంచో చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి కాదు, ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన కేంద్ర మంత్రివర్యులు, ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందని మీరు అనుకుంటున్నారో దాని మీద 100 రెట్లు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము, లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము, దాని మూలానే వచ్చింది, అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. మీరు కూడా ఎక్కడన్నా కూడా భారతదేశంలో విపరీతమైన లాసెస్లో ఉన్న ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సహాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది. అది దానికి కారణము రకరకాల కారణాలు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత అక్కడ కేంద్రంలోని, ఇక్కడ రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న మూలాన ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోగలిగిన పరిస్థితి వచ్చింది. అంతేగాని ఇంకా ఏదోదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి. ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టమైతే ఉండండి, లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, కార్మికుల మీద, కార్మిక సంఘాల నేతల మీద బీజేపీ నాయకుల ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కార్మికులను కించపరిచే విధంగా మాట్లాడితే, ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కార్మికుల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిందో ఆ ప్యాకేజీ మీద కార్మికులంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ కు 15,000 కోట్లు కేటాయించారు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్ తో పోలిస్తే చాలా తక్కువ. దాని పరిధి కానీ, లేదంటే దాని ఉత్పత్తి సామర్థ్యం కానీ దానికి 10 రెట్లు ఎక్కువైన విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేవలం 11,400 కోట్ల రూపాయలతోనే సరిపెట్టుకున్నారంటూ కూడా కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మాట్లాడిన విష్ణుకుమార్ రాజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మీద ఆశకు అంటూ ఉండాలి, కార్మికులు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది కూడా లేదని చెప్పి విష్ణుకుమార్ రాజు కార్మికులను హెచ్చరించారు. కార్మికులంతా కూడా అవివేకంగా మాట్లాడుతున్నారు. మీ వల్లే ప్యాకేజీ వచ్చిందంటూ మాట్లాడడాన్ని కూడా కార్మికుల పట్ల ఆయన కార్మికులు తప్పుపట్టారు. మీకు ఇష్టమైతే ఉండండి, లేదంటే రాజీనామాలు చేసి వెళ్ళిపోండి అంటూ కూడా ఆయన ఒకంత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇంకా స్టీల్ ప్లాంట్ కేవలం నడుస్తుందంటే అది బీజేపీ వల్లనే నడుస్తుందని, మీ వల్ల ఏమీ కాదంటూ కూడా ఆయన మాట్లాడే విధంగా వ్యవహరించారు. దేశంలో కూడా ఎక్కడా ఇవ్వని విధంగా ప్యాకేజీ ఇచ్చామని, ప్యాకేజీని చులకన చేసి మాట్లాడొద్దంటూ కూడా విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. అయితే ఇంకా మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఇదే తరహాలోని స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి వ్యవహరించారు. కార్మిక నేతలను అవమానించే విధంగా కూడా మాట్లాడారు. లెఫ్ట్ పార్టీల యూనియన్స్ నిరంతరము ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉందో ఉద్యమం మీద విషం చిమ్మే విధంగా వ్యవహరిస్తున్నారు. సమస్య పరిష్కారం కావాలన్న ఆలోచన కార్మికులకు లేదు. ఆ కార్మికులతోనే కొంతమంది ఉద్యమాన్ని తప్పుదో పట్టేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న యూనియన్లన్నీ కూడా కుహునా యూనియన్లు అంటూ కూడా ఆయన కార్మికులు అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకా సంఘటన మర్చిపోకముందే మళ్ళీ ఈ రోజు కార్మికుల పట్ల విష్ణుకుమార్ రాజు సంచలనంగా మాట్లాడిన మాటలైతే తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కార్తీక్, ఓకే, థ్యాంక్ యూ నాయుడు.
ఇక విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఈ విధంగా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు కార్మికులు కుదింపు చర్యలకు సిద్ధమవుతుంది ఉక్కు యాజమాన్యం. త్వరలో 2,300 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే దిశగా ఉక్కు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉక్కు ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది యాజమాన్యం. 600 వరకు వీఆర్ఎస్కు అప్లికేషన్లు రాగా ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. త్వరలోనే 2వ విడత వీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత స్టీల్ ప్లాంట్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మానవ వనరులు తగ్గింపు, రిటైర్మెంట్ కారణంగా స్టీల్ ప్లాంట్లో 8,000కు పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోనుంది. తాజా పరిణామాలతో ఉక్కు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ని త్వరలోనే ప్రైవేటీకరణ చేసేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.